బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల సమర శంఖం పూరించేందుకు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన మేము కూడా సిద్ధమంటున్నాయి. ఇప్పటికే వరుస మీటింగ్లతో బాబు, పవన్ ఎన్నికల హీట్ ని పెంచుతుండగా ఇప్పుడు ఏకంగా అభ్యర్థుల జాబితాపై ఫోకస్ పెట్టారు. నేడు మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీల అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతోంది. ఎవరెవరికి టికెట్లు వస్తాయన్న ఉత్కంఠ మరి కాసేపట్లో తెరదించనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన దాదాపుగా రెండు పార్టీలు 2 నెలలుగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జాబితా మరికొద్ది సేపట్లోనే విడుదల కాబోతోంది. సరిగ్గా మరికొద్ది సేపట్లో అంటే 11 గంటల నుంచి 11:40 లోపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి జాబితాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ జాబితాకి సంబంధించి దాదాపుగా 118 మందితో జాబితా విడుదల చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 7 జాబితాలతో 67 మంది అభ్యర్థులను ప్రకటిస్తే టీడీపీ మాత్రం ఒకే ఒక జాబితాతో దాదాపుగా 100 మంది అభ్యర్థులు టీడీపీ, 18 మంది జనసేన అభ్యర్థులకు సంబంధించిన జాబితా విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. దాదాపుగా చూసుకుంటే ప్రతి పార్లమెంటుకు సంబంధించి ఏదైతే 1 నుంచి 3 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే టీడీపీకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 3 నుంచి 4, అలాగే జనసేనకి సంబంధించి 1 చొప్పున అభ్యర్థులని ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి పొత్తులో వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఒక 50 స్థానాలను మాత్రం ఇరు పార్టీలు పెండింగ్లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వచ్చిన తర్వాత వారికి కూడా టికెట్ల కేటాయింపులకు సంబంధించి కూడా కేటాయింపులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా శ్రీకాకుళం నుంచి ఇటు తిత్తూరు వరకు ఈ మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్లో చూసుకుంటే కనుక ప్రతి జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 నుంచి 8 స్థానాలని ప్రకటించేందుకు టీడీపీ, జనసేన సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి మనం చూసుకుంటే కనుక ఉమ్మడి జాబితాకి సంబంధించి ఒకసారి మనం పరిశీలన కనుక చేసినట్లయితే టీడీపీకి సంబంధించి ఆముదాల వలస రవికుమార్, ఇచ్చాపురం బేతాల అశోక్, టెక్కలి అచ్చెంనాయుడు, రాజంకు సంబంధించి మురళీమోహన్, అరకు రాజన్న దొర, సాలూరు గుమ్మడి సంజార, ననకాపల్లి గోవిందు, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ, వెస్ట్ గణపతి బాబు, కొత్తపేట బండారు సత్యనారాయణ, మండారు జోగేశ్వరరావు, జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ, పెద్దాపురం చంద్రరాజప్ప, తుని యనుమల దివ్య, అనపర్తి నల్లిరామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్, పాలకొల్లు రెమ్మనాయుడు, ఆచంట పీతాన సత్యనారాయణ, తణుకు అరిమెల్లి రామకృష్ణ, ఉండి మంతెన సత్యనరాజు, చింతలపూడి సొంగ రోషన్, దెందులూరు చింతమనేని ప్రభాకర్, ఏలూరు బడేడి రామకృష్ణ, గన్నవరం యార్లగడ్డ వెంకటరావు, గుడివాడ వెనుకంట్లరాము. చెప్పండి. రైట్, అంటే 118 స్థానాల్లో మొదటి లిస్టులో అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు కదా. అయితే మోస్ట్లీ ఎక్కువ కాంపిటీషన్ ఉన్న నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను ఈ ఫస్ట్ లిస్ట్ లో మనం చూడొచ్చంటారా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ సిట్టింగ్ 19 మంది స్థానాలకి, ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీకి సంబంధించి 40 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో యాక్టివ్ రోల్లో పోషించడంతో పాటు గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నాయకులు, సీనియర్ నాయకులు, ఈ 5 సంవత్సరాలు యాక్టివ్గా ఉన్న నాయకులు అక్కడికి 59 నియోజకవర్గాలు రావడం జరిగింది. అలాగే మరొక 30 నియోజకవర్గాలకు సంబంధించి 2 పోటీ పడుతున్న పరిస్థితి కనిపించింది. ఆ 2కి సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వే, అలాగే చంద్రబాబుకు సంబంధించిన కొన్ని సర్వేలు ప్రామాణికంగా చూసుకొని ఆ సర్వేల నివేదిక ఆధారంగా ఎవరికైతే మెజార్టీ పర్సెంటేజ్ ఉందో వారిని ఖరారు చేస్తూ మరికొన్ని అభ్యర్థులను కూడా ఖరారు చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకోబోతోంది. మరి 3వ జాబితాకి సంబంధించి చూసుకుంటే ఎక్కడైతే 2, 3, 4 ఉన్నారో ఆ జాబితా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి నెక్స్ట్ అంటే చివరి జాబితాలో వాటికి సంబంధించి కూడా ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ సిట్టింగ్లతో పాటు గత ఎన్నికల్లో ఏదైతే స్వల్ప ఓట్లతో ఓడిపోవటం, అలాగే ఎక్కువ యాక్టివ్గా ఉండటం, నియోజకవర్గాన్ని అంచిపెట్టుకుని ఉండటం తదితర అంశాలు ఉన్నవారు మొత్తం 60 మంది ఉన్నారు.
అలాగే మొత్తం కొన్నిసార్లు ఏదైతే ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఇద్దరు బరిలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడా కూడా ఎవరికి మెజారిటీ ఉందో వారికి సంబంధించి నిర్ణయం తీసుకునే దానిలో భాగంగానే ఇక్కడ మరొక నియోజకవర్గాలు. సో ఓవరాల్గా చూసుకుంటే 90 నుంచి 100 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల జాబితాని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనకి సంబంధించి 15 నుంచి 18 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించి 4, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 8, గుంటూరు, కృష్ణా, ప్రకాశం సంబంధించి ఒక 6, దాదాపుగా 15 నుంచి 18 నియోజకవర్గాల అభ్యర్థులని జనసేన ఈరోజు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు పౌర్ణమి మంచి రోజు కావడంతో ఒకేసారి 100 మంది పైగా అభ్యర్థుల జాబితాని టీడీపీ జనసేన ఉమ్మడిగా మరికొన్ని క్షణాల్లోనే ప్రకటించబోతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. ప్రియా చెప్పండి. రైట్. అలాగే టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే ప్రకటించే అవకాశం ఉందా? ఎంపీ స్థానాలను కూడా మనం చూడొచ్చు అంటారా? అలాగే చంద్రబాబు ఇప్పటికే ముఖ్య నేతలతో ఆయన చర్చలు కూడా జరిపారు ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనే అంశంపై. అంటే ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో ఎన్నికల నేపథ్యంలో బేరేజ్ వేసుకొని అసెంబ్లీలో ప్రామాణికం చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటి ప్రాధాన్యతని శాసనసభ స్థానాలకు మాత్రమే ఇవ్వాలని చెప్పి బేరేజ్ వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మిగిలిన అంశాలకు సంబంధించి లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కొన్ని ఎక్కువ స్థానాలని ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్ని స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనేది మాత్రం కొలికి రాని పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 8 నుంచి 12 స్థానాలు ఇచ్చేందుకు తెలుగుదేశం అంగీకారం తెలిపింది. దానికి బీజేపీ కూడా సానుకూలంగా స్పందించింది. కానీ లోక్సభకు సంబంధించి మాత్రం భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు అడుగుతుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం 3 నుంచి 4 స్థానాలు ఇస్తూ ఉంటుంది. అక్కడ కొంత మెలికబడ్డ పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల జాబితాకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఇంకో జాబితాలో ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు మాత్రం ఏదైతే శ్రీకాకుళం సంబంధించి గుంటూరు, అలాగే నరసరావుపేట, మచిలీపట్నం, అనకాపల్లి ఇటువంటి నియోజకవర్గాలు ఎక్కడ ఇబ్బందులు లేని కొన్ని నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో బీజేపీ అడగని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలను కూడా ప్రకటించే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా. రైట్ శివ. అలాగే ఇవాళ రిలీజ్ అయిపోయే జాబితాలో మోస్ట్లీ మనం సిట్టింగ్లకి అభ్యర్థులను అయితే చూడొచ్చు. అలాగే రిమైనింగ్ ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏ బేరీజ్ కింద వాళ్ళని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది? అంటే కేవలం సర్వేల ఆధారంగానే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారా? ఎలా భావించాలి? అంటే ఖచ్చితంగా సిట్టింగ్ 19తో కాక మిగిలిన వారికి సంబంధించి కూడా కేవలం సర్వే ఆధారం చేసుకుని అభ్యర్థులకు సంబంధించి ఎంపిక జరగబోతూ ఉంది. ఇప్పటికే గత 6 నెలల కాలంలో చంద్రబాబు బాదుడే బాదులు ఇదేం కర్మ రాష్ట్రానికి బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన శ్రీకారం చుట్టారు. అక్కడే అభ్యర్థులతో మాట్లాడటం, ఆ జిల్లాలకు సంబంధించిన సర్వేలో మార్పులు చేర్పులు సూచనలు చేయటం, అలాగే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ గత 8 నెలల కాలంగా 8 సార్లు సర్వేలు కూడా చేయించింది. చంద్రబాబు అరెస్ట్ అయి విడుదలైన తర్వాత 4 సార్లు సర్వే చేయించినట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు లోకేష్ యువగళం పాదయాత్ర తర్వాత మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి ఎక్కడైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయో అక్కడ ఉన్న ప్రత్యర్థిని బేరేజ్ వేసుకొని దానికి తగ్గట్టుగానే అభ్యర్థిని ఎంపికకి మాత్రం ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న అభ్యర్థితో పాటు ఆర్థిక, రాజకీయ, కులాల సమీకరణాన్ని బేరేజ్ వేసుకొని మాత్రమే టీడీపీ అభ్యర్థుల ఎంపిక కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. గెలిపే ఏజెండాగా తెలుగుదేశం పార్టీ తన జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తూ ఉంది. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని గద్దె దింపడమే ఏకైక ధ్యేయంగా టీడీపీ జనసేన అనేక సర్వేలు నిర్వహించుకొని ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా అభ్యర్థుల ఎంపికైతే శ్రీకారం చుట్టారు. గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 94 నుంచి కూడా ఐవీఆర్ఎస్ విధానాన్ని చంద్రబాబు కొనసాగిస్తా ఉన్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.